షిరిడీకి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఈ శని సింగ్నాపూర్ విలేజ్ అయితే ఉంది. ఇప్పుడు మనము శనేశ్వరుని గుడికి అయితే వచ్చినాం అన్నమాట. సో ఈ గుడి యొక్క ప్రత్యేకత గురించి, ఊరి యొక్క ప్రత్యేకత గురించి అయితే మాట్లాడుకుందాము. ఇక్కడ అన్ని గుళ్లలో మాదిరిగా దేవునికి ఎలాంటి గర్భగుడి గాని, గోపురం గాని ఏమీ ఉండదన్నమాట. జస్ట్ ఇట్లా ఓపెన్ ప్లేస్ లోనే దేవుడు అయితే అందరికి దర్శనం అయితే ఇస్తాడన్నట్టు. ఇక్కడ కనిపిస్తున్న ఈ నల్ల రాతి ఏదైతే ఉందో ఇదే శనిదేవుడు అన్నమాట. సో ఇక్కడ నువ్వుల నూనెతోటి అభిషేకం అయితే చేస్తున్నారు. ఇక్కడ దాక్షి అయిన వాళ్ళ నాన్న ఇద్దరు అభిషేకం అయితే చేస్తున్నారు. ఇట్లా నూనెతోటి అభిషేకం చేయడానికి 500 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు అన్నట్టు. అట్లనే ఈ టెంపుల్ సరౌండింగ్స్ లో చాలా స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఈ శని పూజ చేస్తాము, ఈ వస్తువులు తీసుకెళ్ళండి, ఆ వస్తువులు తీసుకెళ్ళండి అని చెప్పేసి తెలియని వాళ్ళనైతే చాలా మట్టుకి స్కామ్ చేస్తారంట. సో జాగ్రత్తగా అయితే ఉండండి. మేము తెలిసిన వాళ్ళతో వెళ్ళినాం కాబట్టి ప్రాబ్లం అయితే లేకుండే. ఈ ఊరికున్న ఇంకొక ప్రత్యేకత ఏంటిది తెలుసా? ఏ ఇంటికి కూడా డోర్స్ ఉండవట. ఎందుకో ఏమో, మీకు తెలిస్తే చెప్పండి.